నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేయవలసిన పనల్లా ఏంటంటే అసలు అన్ని మార్గాల నుంచి మీరు వైదొలిగిపోవాలంటున్నాను నేను. మీరు కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నారు లేదా ఉన్న మార్గాల్ని పెంపొందిస్తున్నారు. అసలు మార్గము అనేటువంటిది ఏమవుతుందంటే అది మీకు నిర్దేశకత్వాన్ని తీసుకొస్తుంది అంటున్నాను. మార్గము మీకు తెలియకుండానే లక్ష్యాన్ని చూపిస్తుంది అంటున్నాను. కానీ మీ నిజస్థితి నిర్దేశకత్వానికి సంబంధించింది కాదు, మీ నిజస్థితి లక్ష్యానికి సంబంధించింది కాదు, మీ నిజస్థితి మీరు చేరుకునేది కాదు, మీ నిజస్థితి మీరు ప్రకటించుకునేది కాదు. ఇవన్నీ మీ మానసికతకు సంబంధించినటువంటి అంశాలు అంటున్నాను. వెల్కమ్ టు సత్సంగ్. మీ నిజమైన స్పృహ అది చాలా సరళమైంది. అది మీ ఆలోచనలకి లేదంటే ఇతరుల తాలూకు అనుభవాలు లేదంటే ఇతరుల తాలూకు అభిప్రాయాలకి అది అందుబాటులో ఎప్పటికీ లేదు. మీ స్పృహ అది చాలా సరళంగా ఉంది, అది చాలా స్పష్టంగా ఉంది, అది నీకంటే భిన్నమైంది కాదు. నువ్వు ఏర్పరచుకున్న మీ వ్యక్తిగతమైన పరిధి అంటే మీ ఆలోచనలే మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీ ఆలోచనలే మీకంటే భిన్నమైన అంశాల గురించి ఎదురు చూస్తున్నాయి. మీ ఆసక్తి ఏదైతే ఉందో మీ ఆసక్తే మిమ్మల్ని పూర్తిగా విభాగపరుస్తుంది. మీ ఆసక్తే మిమ్మల్ని మీ నుంచి పూర్తిగా విభాగపరచడమే కాక మిమ్మల్ని నిరంతరం ఒక కొత్త కోణంలో చూపించడానికి అది పరితపిస్తూ ఉందంటున్నాను నేను. నీ న్యాచురల్ స్టేట్, నీ రియల్ బీయింగ్ ఒక పరిపూర్ణమైన మహాస్పృహ. అది దేశకాల స్థితిగతులతోటి సంబంధం లేకుండా మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా అది నీ లోపల నుంచి అది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది. అది మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రక్రియ నుంచి మీరు ఎప్పుడైతే వైదొలిగిపోతారో, మీరు ఎప్పుడైతే తెలుసుకోవడం అనేటువంటి ప్రక్రియ నుంచి వైదొలిగిపోతారో మీ నిజమైన ఆ శుద్ధమైనటువంటి ఆ స్పష్టత తాలూకు వైభవాన్ని మీరు ఎప్పుడైతే అందిపుచ్చుకుందామనేటువంటి వైఖరి నుంచి మీరు వైదొలిగిపోతారో అక్కడ మీకు మీరు చాలా స్పష్టంగా మిమ్మల్ని మీరు గుర్తింపు కోరుకోకుండా మీ నిజస్థితి, మీ సహజ స్థితి, మీ నిజమైనటువంటి అస్తిత్వము అది చాలా సహజ సిద్ధంగా, చాలా సంపూర్ణంగా, చాలా యథేచ్ఛగా అది తనను తాను చాలా స్పష్టంగా ప్రకటించుకుంటూ ఉంది. అది మీ స్థితిగతులతోటి సంబంధం లేకుండా, మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా ఇటువంటి సత్సంగాలు కానివ్వండి, లేకపోతే మనం చదువుకునేటువంటి పుస్తకాలు కానివ్వండి, మనం మాట్లాడుకునేటువంటి మాటలు కానివ్వండి, మన ఆసక్తితోటి సంబంధం లేకుండా మీ నిజస్థితి అది చాలా నేరుగా ప్రకటించబడుతుంది. మీరు ఆ ప్రకటితాన్ని మీరు ఆలోచనలతోటి మీరు అడ్డుకుంటున్నారంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే ఈ జీవ లేదా దైవ వ్యవస్థ నుంచి, ఈ జీవ దైవ వ్యవస్థ అనేటువంటి ఆసక్తి నుంచి మీరు వైదొలిగిపోతారో, మీరు శాస్త్ర పరిజ్ఞానం నుంచి ఎప్పుడైతే వైదొలిగిపోతారో, మీరు ఆత్మ లేదా చైతన్యము అనేటువంటి మీ నిజస్థితి యొక్క పర్యాయ పదముల యొక్క సముదాయం నుంచి మీరు ఎప్పుడైతే వైదొలిగిపోతారో మిమ్మల్ని మీరు చాలా స్వయంగా ప్రకటించుకుంటారంటున్నాను నేను.
ఇక్కడ రెండు అంశాలు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి సహజ సిద్ధంగా ప్రకటించబడటము, ప్రకటించుకోవడము. సహజ సిద్ధంగా ప్రకటించబడటము, రెండోది ఏంటి? ప్రకటించుకోవడము. మీరు ప్రకటించుకుందాం అనుకుంటున్నారు, అది మీ ప్రయత్నానికి సంబంధించింది. నేను ఒకడున్నాను అనేటువంటి ప్రస్తావన కూడా అది పూర్తిగా మీ ప్రయత్నానికి సంబంధించింది. దేవుడు ఒకడున్నాడు ప్రత్యేకంగా, లేదా గురువు ఒకడున్నాడు ప్రత్యేకంగా, ఇవన్నీ కూడా మీ వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవడం కోసం మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ. మీ స్వయానికి అది స్వయం ప్రకటితము, అది తనను తాను సహజ సిద్ధంగా ప్రకటించుకుంటుంది. మీరు ప్రకటించవలసిన అవసరం లేదంటున్నాను నేను. ప్యూర్ న్యాచురల్ స్టేట్ ఎలా ఉందో చూడండి అసలు. ఇదంతా కూడా పూర్తిగా మీ ఆలోచనలతోటి కలుషితం అవుతుందంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనస్సును ఎప్పుడైతే మీరు ఉపయోగించుకుందాం అనుకుంటారో, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎప్పుడైతే మీ సాంప్రదాయాన్ని మీరు ఉపయోగించుకుందాం అనుకుంటారో, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎప్పుడైతే మీరు శాస్త్ర అధ్యయనం చేయాలని అనుకుంటారో, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే ఇతరుల తాలూకు అనుభవాలు లేదా అభిప్రాయాలతోటి మీరు పూర్తిగా మీరు అందులో మమేకమవుదాం అనుకుంటారో, అప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రకటించుకునే ప్రక్రియకి చాలా దగ్గరగా అవుతారంటున్నాను నేను. మీ స్వయం ఎలా ఉంది అంటే అది న్యాచురల్గా ప్రకటితమవుతుంది. ఇక్కడ మీ ప్రయత్నము ద్వారా ప్రకటించాలంటున్నాను నేను. మీ ప్రయత్నము ఎప్పుడైతే అస్తమించిపోయిందో, మీ దగ్గర ఏదైతే స్వయం అయి ఉందో ఆ స్వయము తనను తాను చాలా యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది అంటున్నాను నేను. అది ప్రకటితమయ్యే ఉంది. మీ ప్రయత్నం నుంచి ఎప్పుడైతే మీరు వైదొలిగిపోతారో, మీ ప్రయత్నం నుంచి ఏంటి, ఎప్పుడైతే మీరు పూర్తిగా వైదొలిగిపోతారో, అక్కడ మీరుగా చాలా సహజ సిద్ధంగా మీరు యథేచ్ఛగా ఉంటారంటాను నేను. అక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఇంకొకటి మీకంటే భిన్నమైన అంశం ఏదైతే ఉన్నదో దానితో మమేకమవుతానంటున్నారు మీరు. మీ సాధన మీరు కాని తనాన్ని చాలా యథేచ్ఛగా ప్రకటిస్తుందంటున్నాను నేను. మీ తపస్సులు మీరు కానితనం ఏదైతే ఉందో దాన్ని ప్రకటిస్తుందంటున్నాను నేను. మీ పూజలు తర్వాత మీరు దైవానికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియ అయినప్పటికీ కూడా అది మీరు కానితనం ఏదైతే ఉన్నదో, మీరు కానితనాన్ని అది ప్రోత్సహిస్తుందంటున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఇవేవి సరైన మార్గాలు కాదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక సూటైన మార్గం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది పూర్తి అబద్ధం అంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేయవలసిన పనుల్లా ఏంటంటే అసలు అన్ని మార్గాల నుంచి మీరు వైదొలిగిపోవాలంటున్నాను నేను. మీరు కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నారు, లేదా ఉన్న మార్గాల్ని పెంపొందిస్తున్నారు. అసలు మార్గము అనేటువంటిది ఏమవుతుందంటే అది మీకు నిర్దేశకత్వాన్ని తీసుకొస్తుంది అంటున్నాను. మార్గము మీకు తెలియకుండానే లక్ష్యాన్ని చూపిస్తుంది అంటున్నాను. కానీ మీ నిజస్థితి నిర్దేశకత్వానికి సంబంధించింది కాదు, మీ నిజస్థితి లక్ష్యానికి సంబంధించింది కాదు, మీ నిజస్థితి మీరు చేరుకునేది కాదు, మీ నిజస్థితి మీరు ప్రకటించుకునేది కాదు. ఇవన్నీ మీ మానసికతకు సంబంధించినటువంటి అంశాలు అంటున్నాను నేను. ఇటువంటి ప్రక్రియల్లో మీరు ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఒక పూర్తి అపోహకు సంబంధించింది. ఇదంతా మీరంతా ఒక అపోహని బ్రహ్మం అనుకుంటున్నారు, మీరంతా మీరు సృష్టించుకున్న అపోహని చైతన్యం అనుకుంటున్నారు. మీరంతా ఒక పెద్ద అపోహను సృష్టించుకొని ఇదే వాస్తవం అనేటువంటి ఒక అవాస్తవికతలో ఉంటూ దాన్ని వాస్తవం అని ప్రకటిస్తున్నారంటున్నాను నేను. మనమంతా 100% ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం మనమంతా. మీరు ఎంతసేపు కూడా మీ వ్యక్తిగత ప్రకటితం ఏదైతే ఉన్నదో మీ వ్యక్తిగత ప్రకటితంలోనే మీరు ఇంకా కాస్త ఒక గొప్ప మార్పును కోరుకుందాం అనుకుంటున్నారు అంతే. కానీ మీరెవరూ కూడా మీ వ్యక్తిత్వం తాలూకు ఆవలికి పోదామని అనుకోవటం లేదు. వ్యక్తి
తనకంటే భిన్నమైన దైవాన్ని సృష్టించుకొని వ్యక్తిత్వంతో, ఆ వ్యక్తిత్వంతో నిర్మితమైన దైవాన్ని చాలా పునీతుడు అనడంలో చాలా ముందు వరుసలో ఉన్నాడంటున్నాను నేను. మీరు విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం, మీరు గైడెన్స్ కోసం చూస్తున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం మీరేంటి, గైడెన్స్ కోసం చూస్తున్నారు. ఈ గైడెన్స్ ఏదైతే మీరు గైడెన్స్ కోసం చూస్తున్నారు కదా, ఇది మీ సంకల్పాలతోటి గైడెన్స్ నిర్మితమైంది అంటున్నారు అక్కడ. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుందాం అనుకుంటున్నావో నిన్ను నువ్వు విభాగపరచుకోవడం ప్రారంభిస్తున్నావు అంటున్నాను నేను. నువ్వు దైవాన్ని ఎప్పుడైతే తెలుసుకుందాం అనుకుంటున్నావో దైవాన్ని విభాగం చేయడం ప్రారంభిస్తున్నావు. మీ నిద్ర ఎలా ఉంది చూడండి, దేన్నైనా విభాగపరుస్తుందా? మీ నిద్రలో మీకు అందరికీ ఎలా ఉంది? చాలా శాంతిగా ఉంది. నిద్రలో ఎలా ఉంది? చాలా ప్రసన్నంగా ఉంది. ఎందుకు అని అంటే అక్కడ మీరు లేరు. అక్కడ ఏంటది? మీరు లేరు. కానీ మెలకువలో మీ వ్యక్తిత్వం ఉంది. మీ వ్యక్తిత్వం ద్వారాగా, మీ వ్యక్తిత్వానికి అందనటువంటి స్థితిని మీ వ్యక్తిత్వం ద్వారాగా నిర్మితం చేద్దాం అనుకుంటున్నారు. దానికి తపస్సు అంటున్నారు, దానికి సాధన అంటున్నారు. యు ఆర్ ప్యూర్ బీయింగ్, జస్ట్ బీయింగ్. ఇతర మార్గములన్నీ ఏమీ లేవంటున్నాను అసలు. ఇతర మార్గాలన్నీ కూడా నిన్నుగా కాకుండా నిన్ను ఇంకొకరుగా చూపించడానికి ఇతర మార్గాలన్నీ గొప్ప అతి తీవ్ర ప్రయత్నాలతో నిండి ఉన్నాయంటున్నాను నేను. మీరు అన్ని మార్గాల్ని మీరు పక్కకు తీసేసినప్పుడు మీరుంటారు, ఇక మార్గాలు ఏమీ ఉండవంటున్నాను నేను. ఒకవేళ లేదు అంటే మీరుగా ఉండడానికి మీరు ఒక సొంత మార్గాన్ని మీరే సృష్టించుకోండి అంటున్నాను. ఇతరుల మార్గాలన్నీ కూడా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలతోటే నిండి ఉన్నాయి తప్ప అది మీరు ఎప్పటికీ దాన్ని అందిపుచ్చుకోలేరు అంటున్నాను. మనం ఎంత చేసినప్పటికీ కూడా మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో మన వ్యక్తిత్వాన్ని సడలించుకోవడం కోసం వ్యక్తిత్వాన్ని మరలా నిర్మించుకుంటున్నాం అంటున్నాను నేను. పైగా ఆ నిర్మితమైన దాన్ని మనం చాలా ఉత్కృష్టమైనటువంటి మహాద్వారం కింద దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం మనం. చూడండి, మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, లేకపోతే మీరు అనుగ్రహాన్ని అందరికంటే కూడా చాలా భిన్నంగా అనుగ్రహాన్ని అర్థించినంత వరకు కూడా మీరు ఎప్పుడూ దుఃఖం నుంచి బయటపడలేరు. దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అనవసరం. మీరు దేవుణ్ణి నిర్మిస్తున్నారంటున్నాను నేను. మీరు తయారు చేస్తున్నారు దేవుణ్ణి. మీ గురువుల్ని మీరు తయారు చేసుకుంటున్నారు మీకు అనుకూలంగా, మీ వ్యక్తిత్వానికి అనుకూలంగా. వ్యక్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం మీరు గురువుని తయారు చేయటం లేదు. వ్యక్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం మీరు దేవుణ్ణి తయారు చేయటం లేదు. మీ వ్యక్తిత్వాన్ని ఈ పందాలో కాకుండా ఇంకొక పందాలో సంపూర్ణంగా అనుభవించడం కోసం మీరు దేవుణ్ణి, గురువుల్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. మీకు అవగాహన చాలా అత్యవసరం. నీవెవరు అన్న విషయం పట్ల నీకు స్పష్టమైన అవగాహన లేకపోతే, మీరు ఎవరు అనేటువంటి విషయం పట్ల మీ ఆలోచన సరళి వినూత్నంగా లేకపోతే నిన్ను నువ్వు పరిపూర్ణంగా ఆవిష్కరించుకోలేవు, నిన్ను నువ్వు పరిపూర్ణంగా అవగాహన పరుచుకోలేవు. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు జీవనం చాలా బాగుందని అనుకుంటున్నాము. ఎందుకనంటే మీ మనస్సును మీరు ప్రిపేర్ చేస్తున్నారు, బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే ఇక్కడ చాలా బాగుంది అని. కానీ కొన్ని పరిసరాలు, కొన్ని పరిస్థితులు మీకు ఎదురుపడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, మళ్ళీ దుఃఖం వచ్చి వెంటాడుతుంది, ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అంతకంటే గొప్పగా ఇప్పటి వరకు బాగుంది కానీ ఇప్పుడు బాగలేదంటున్నారు. మీరు ఏదైతే సుఖమని అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఆధ్యాత్మిక పరంగా చాలా అభివృద్ధిలో ఉందామని అనుకుంటున్నారో అదంతా కూడా మీరు చెక్ చేసుకోండి. నేనేమి ఎవరిని డిక్లేర్ చేయటం లేదు, ఎవరిని నేను డిస్కరేజ్ చేయటం లేదు. మీరు మెంటల్గా మీరు దాన్ని కొంత మెంటల్ ప్రిపరేషన్ ఆ మెంటల్గా మీరు కొంత ప్రిపేర్ చేసుకుంటున్నారేమో చూసుకోండి. అక్కడ మీ మైండ్ ప్రిపరేషన్ అది.
ఇంతకుముందు నేను చాలా దుఃఖంతో ఉన్నాను, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే మీ మైండ్ ప్రిపరేషన్. ఎందుకంటే ఆనందము ఎప్పుడూ కూడా ఇంద్రియాల ద్వారాగా ప్రకటించుకోదు, ప్రేమ ఎప్పుడు కూడా ఇంద్రియాల ద్వారాగా ప్రకటించుకోదు. కోరికే ఇంద్రియాల ద్వారాగా ప్రకటిస్తూ ఉంటుంది. అది ఆనందం ఎప్పుడు ఇంద్రియాల ద్వారాగా ప్రకటితం కాదు. అది ఆనందం యొక్క అనుభూతి ఏమిటో చెప్పనా? వ్యక్తీకరణ కాదు ఆనందం. అది ప్రేమ యొక్క పరిపూర్ణమైన అనుభూతి ఏంటో తెలుసా? వ్యక్తీకరణ కాదు, అదేంటది? పూర్తి ప్రేమ. అది ప్రేమ యొక్క ఆది, మధ్యము, అంతము ఎక్కడా వ్యక్తీకరణ లేదు, అది పరిపూర్ణమైన ప్రేమ. ఆనందం యొక్క ఆది, మధ్య, అంతము కూడా ఏంటది? పరిపూర్ణమైన ఆనందమే, అది వ్యక్తీకరణ కాదు. మీ ఆనందం వ్యక్తీకరణకు వస్తుంది అని అంటే అందులో నీ మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో. అంటే ఇక్కడ వ్యక్తీకరణ అంటే అయితే మాకు నవ్వు వస్తే మేము నవ్వకూడదా అని అంటే, అది మీకు ఆనందం వచ్చినప్పుడు మీరు మీ పెదాలు వికసిస్తాయి, మీ కళ్ళు చెమరుస్తాయి, మీ మొహం అంతా కూడా ఒక విరబూసిన పుష్పం వలె ఉంటుంది. కానీ అది మీ వ్యక్తిగత అనుభవానికి భిన్నంగా అది పూర్తిగా మీరై ఉంటుందంటున్నాను నేను. మీ ప్రకటితం మీ అనుభవానికి అందకుండా ఉంటుంది, మీ ప్రకటితము ఇతరుల అనుభవానికి అందే విధంగా ఉంటుంది. అది మీరు ఆనందంతో ఉన్న విషయం అది మీ వ్యక్తీకరణ యొక్క అనుభవానికి అందదు, కానీ మీ అనుభవంలో మీ ఆనందం చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లోని ప్రయత్నించకండి. ఎందుకనంటే ఇది పరిపూర్ణమైన అనుభవం తాలూకు, ఇది మనస్సు యొక్క కోణానికి అందేది విధంగా కాదు. ఇది ఈ మాటలు మీకు ఎలా ఉంటాయంటే ఒక పిచ్చివాడి మాటల్లాగా అనిపించవచ్చు. కొన్ని పదాలను తీసుకుని ఒక ఉన్మత్త స్థితిలో ప్రయోగం చేసినట్లుగా మీకు అనిపించవచ్చు. ఇదంతా కూడా మీ మానసిక స్థితి ఏదైతే ఉందో, మీ మానసిక స్థితి ద్వారాగా మీరు దీన్ని అందిపుచ్చుకుందాం అనుకుంటున్నారు. అందువల్ల మీకు ఇదంతా కూడా చాలా పిచ్చిగా ఉన్మత్తంగా గోచరమవుతూ ఉంటుంది. యథార్థమైన ఆనందము అది ఎలా ఉందంటే అది ఉన్మత్తంగా ఉంది. ప్రేమ ఎలా ఉంది అంటే అది చాలా ఉన్మత్తంగా ఉంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది చాలా ఒక తీవ్ర విస్ఫోటనాన్ని తలపిస్తూ ఉంది. అది హెచ్చు తగ్గు స్థాయిలతో లేకుండా అది నిరంతరము ఉండటం అనేటువంటి మహాస్పృహ కలిగి ఉంది. ఏకకాలంలో అది తరచూ తన స్పృహను కూడా తను కోల్పోతున్నట్టుగా ఉంది. ఆ రియల్ స్టేట్ అని నేను ఏదైతే అంటున్నానో, న్యాచురల్ స్టేట్ ఏదైతే అంటున్నానో, నీ నిజస్థితి అని ఏదైతే అంటున్నానో అది అంతా కూడా ఒక గంభీరమైన మహామత్తు వలయంతో అది పూర్తిగా కూరుకుపోయి ఉందంటున్నాను. అక్కడి నుంచి మాటలన్నీ కూడా స్వయంగా ప్రకటించుకుంటున్నాయి, దాన్ని చాలా స్వయంగా ప్రకటించుకుంటున్నాయి. దానికి ఎక్కడా దశ దిశ నిర్దేశకత్వాలు లేవు. ఆ బీయింగ్ స్టేట్ ఏదైతే ఉందో దానికి కొలమానం అంటూ లేదు. ఆ బీయింగ్ స్టేట్కి కేంద్రకం అంటూ లేదు. మీ నిజస్థితికి ఎక్కడ కేంద్రకం అంటూ లేదు. దట్ టు సేమ్ టైం మీ ఆలోచనలకు కూడా కేంద్రకం అంటూ లేదు. మీరు నిర్దేశిస్తున్నారు మనస్సు నుంచి అని మనస్సు అనేటువంటి వస్తువుని తయారు చేస్తున్నారు ప్రతి సందర్భంలోనే అంటున్నాను నేను. ఒక వస్తువుని మనస్సు అనేటువంటి దాన్ని ఒకదాన్ని తయారు చేసి దాన్ని ఆలోచనలతోటి పరిపూర్ణంగా నింపి మీరు మీ దేహ వ్యవస్థకు సంబంధించిన అన్ని అవయవాలని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటారు. ప్రతి దాన్ని మేక్ చేస్తూ ఉంటారు. అది మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా. మీ నిజస్థితి తప్పించి మిగతావన్నీ అప్పటికప్పుడు నిర్మితమవుతూ ఉంటాయి. ఒక చిన్న సంకల్పం అది ఎంత ఎలా ఉంది అంటే నేను అనేటువంటిది, మీరు నేను అనేటువంటిది దాని ఒక సుప్రీం స్టేట్ అంటున్నారు. నేను అంటే అది జస్ట్ లైక్ ఎ థాట్.
నేను అని మీరు ఏదైతే ప్రకటించుకుంటున్నారో అదంతా ఎలా ఉందంటే జస్ట్ లైక్ ఎ థాట్. అదే పెద్ద అది 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 ఏమి పెద్దగా లేదు, అది చాలా చిన్నగా ఉంది, చాలా అణువంత ఉంది. అణువు కంటే ఇంకా పరమాణువు ఉంది. అది ఆ పరమాణువు యొక్క కేంద్రకమై ఉంది. ఆ కేంద్రకం అట్టడుగున ఒక శక్తి నిర్మితమై ఉంది. అక్కడ నుంచి కేంద్రకం లేకుండా ఆలోచనలు ప్రకటించబడుతున్నాయి అంటున్నాను. ఆ మూలం నుంచి ఆలోచనలు ప్రకటించబడుతున్నాయి. ఆ ఆలోచనలు ఆ శక్తి నుంచి ఆలోచనలు ప్రకటించబడుతున్నప్పుడు ఆధారం లేకుండా ప్రకటించబడుతున్నాయి అవన్నీ. దానికి ఎక్కడ మీ ఆలోచనలకు ఎక్కడ ఆధారం లేదు. అవన్నీ కేవలము వ్యక్తి నిర్మితమైనటువంటి, వ్యక్తీకరణ నిర్మితమైనటువంటి భావములు తలకు సముదాయం అది. అందుకే మహాత్ములు దాన్ని ఒక అతిశయ శక్తి కింద పోల్చారు. దాన్ని మీ ఉనికికి కూడా ఎక్కడ కేంద్రకం అంటూ లేదు. మీ ఉనికికి సముద్రానికి ఎక్కడైనా కేంద్రకం ఉందా? వ్యక్తి నిర్మిస్తున్నాడు దాన్ని. ఇది కేంద్రకము, ఇది మధ్య సముద్రం యొక్క మధ్య ఇది అని ఎవరు చెప్తున్నారు? ఆలోచనలు నిర్మిస్తున్నాయి దాన్ని. సముద్రానికి ఎక్కడా కేంద్రకం అంటూ లేదు. అలలకు ఎక్కడా కేంద్రకం అంటూ లేదు. మీ ఆలోచనలకు ఎక్కడా కేంద్రకం అంటూ లేదు. మీరు ప్రతిదాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆ తయారు చేసుకోవడంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. ఆ తయారు చేసుకోవడం అనేటువంటిది కంటిన్యూషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. అసలు మీకు తెలియకుండానే తయారైపోతుంది ఇప్పుడు. ఇది ఎలా ఉందంటే, మీరు ఒక కారు నడుపుతున్నప్పుడు మీకు తెలియకుండా ఎలాగైతే బ్రేకు కొట్టేస్తారో, మీకు తెలియకుండా ఎలా అయితే గేర్ షిఫ్ట్ చేసేస్తారో, అది అసలు మీ అనుభవంతో సంబంధం లేకుండా జరిగిపోతున్నాయి ఇవన్నీ. అలాగే జరిగిపోతున్నాయి ఇవన్నీ. మీ నిజస్థితి అది చాలా సరళంగా ఉంది. ఆ సరళంలోనికి మీరు ఎప్పుడైతే పూర్తిగా ఆహ్వానించబడ్డారో, మీ లోపల కంటే మీరు ఎప్పుడైతే పూర్తిగా ఆహ్వానించబడ్డారో, మీ లోపల నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా ఎక్కడైతే అవగాహన పరుచుకున్నారో, మీ ఆలోచనలు ఎక్కడైతే మీ నిజస్థితిని ఎక్కడైతే మీ ఆలోచనలు కప్పిపరుచుతున్నాయో, వాటికి సంబంధించినటువంటి అవగాహనని ఇతరుల తాలూకు అనుభవాలు అభిప్రాయాలతో సంబంధం లేకుండా నీ లోపల నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వుగా నీతో నువ్వు పరిపూర్ణంగా ఆవాహన చెందుతావో, నువ్వు పరిపూర్ణంగా అవగాహన చెందుతావో, ఆ విశ్లేషణ తాలూకు మూలాలన్నీ మీకు అక్కడి నుంచి పరిపక్వ తీసుకొస్తాయి తప్ప ఇటువంటి సత్సంగ ప్రవచనాల వల్ల, పుస్తకాలు చదవడం వల్ల, లేదా మీరు కొంతమందికి మాటలు చెప్పడం వల్ల, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల అసలు ఇతరుల తాలూకు అనుభవాలు అభిప్రాయాలను మీరు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు ఉదయిస్తారంటున్నాను. అప్పటి వరకు నిరంతరము మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటూనే ఉంటారు. మొత్తం అంతటినీ విభాగపరుస్తూనే ఉంటారు. మీ ఆధ్యాత్మిక అనుభవాల నుంచి మీరు బయటికి రావాలి. మీ ఆధ్యాత్మికత నుంచి బయటికి రావాలి. మీరు సజావుగా ఉండగలరంటే మీ స్పష్టమైనటువంటి జీవన వైభవంలో మీరు ఉండగలుగుతారు. మీ జీవనాన్ని మీరు పరిపూర్ణంగా ఆస్వాదించాలి. మీరు ఆధ్యాత్మికత అనేటువంటి ఆ చట్టం నుంచి మీరు పూర్తిగా బయటకు వచ్చేయాలి. మీ దేవుళ్ళ నుంచి బయటికి రావాలి. మీరు దేవతల నుంచి బయటికి రావాలి. మీ ఆధ్యాత్మిక కాలక్షేపం నుంచి, మీ ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి మీరు పూర్తిగా వైదొలిగిపోవాలి. నువ్వు తెలుసుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం అంటూ ఏది లేదు. మీరు ఏది సృష్టించినా మీరు తీసుకోవడమే ఉంది, కానీ మీరు ఆధ్యాత్మికత పేరుతో అంతా కల్పించుకుంటున్నారంటున్నారు. మీరు దేన్నైతే తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు ఆధ్యాత్మికత పేరుతో దాన్ని ఇంకా మరి కాస్త జటిలపరుచుకుంటున్నారంటున్నాను నేను. మీరన్నిటినీ వదులుకోవాలంటున్నాను, కానీ మీరు కల్పించుకుంటున్నారు ప్రతిదాన్ని. మీ ప్రతి కల్పితము మిమ్మల్ని మీ నుంచి విభాగపరుస్తుంది. మీ ప్రతి కల్పితము మీ ఒక్క ఊహ, మీ ప్రతి ఊహ ఒక సృష్టిని తయారు చేస్తుంది. ఒక ఊహ నుంచి మీరు తప్పించుకోవడం అంటే ఒక సృష్టిని విధ్వంసపరచడమే అంటున్నాను నేను. ఈ ఆలోచనల యొక్క ఆ మూలంలో, ఆలోచనల తాలూకు ఆ బీజ రూపంలో అక్కడే బ్రహ్మాండం అంతా దాగి ఉందంటున్నాను నేను. ఈ బ్రహ్మాండ రహస్యం అంతా కూడా ఒక బీజంలో దాగి ఉందంటున్నాను. ఒక అణువులోనే యావత్తు బ్రహ్మాండం అంతా దాగి ఉంది. ఈ యావత్తు బ్రహ్మాండం అంతా కూడా ఈ అణువుతోటి నిర్మితమైంది. ఇదంతా కూడా జీవ పరిణామ క్రమంతో నిండి ఉందంటున్నాను నేను.
మీ జ్ఞాపకాల నుంచి మీరు వైదొలిగిపోవడం అంటే మీ ఆలోచనల నుంచి వైదొలిగిపోవడం, మీ ఆలోచనల నుంచి వైదొలిగిపోవడం అంటే మీ ఊహల నుంచి వైదొలిగిపోవడం, మీ ఊహల నుంచి వైదొలిగిపోవడం అని అంటే అది నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విచ్ఛిన్నపరచుకోవడం అంటున్నాను నేను. మీరు అనుభవాల కోసం వెంపర్లాడుతున్నంత వరకు కూడా మీరు కొత్త సృష్టిని నిర్మిస్తూ ఉంటారంటున్నాను నేను. మీరంతా ఈ మెలకువని కలగా మారుద్దాం అనుకుంటున్నారు, లేదా ఈ కళను మెలకుగా మారుద్దాం అనుకుంటున్నారు. ఈ మార్చుదాం అనుకోవడంలోనే మీ వ్యక్తిత్వం కొత్త సృష్టిని రూపుదిద్దుకుంటుంది అంటున్నాను నేను ఇక్కడ. మీరు ఏది చేసినా నూతనాన్ని ప్రకటించడమే అంటున్నాను నేను. అంటే నువ్వు విభాగపరుచుకోవడం అంటున్నాను నేను. నువ్వున్నావు, నువ్వు సదా ఉన్నావు, నువ్వు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నావు. నీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా, నీ ప్రస్తావనలతోటి సంబంధం లేకుండా నీ నిజమైన ఉనికి అది చాలా స్పష్టంగా, అది చాలా దివ్యంగా తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది. ఒక ఉజ్వలంగా ప్రకటితం జరుగుతుంది. అనుమతితో లేని ప్రకటితమది, అనుమతులు లేని ప్రకటితమది. అనుమతి ఉన్న ప్రకటితము వ్యక్తిత్వం అంటున్నాను నేను. న్యాచురల్గా ఉండు, వెరీ న్యాచురల్గా ఉండు. నువ్వు ఎలా ఉన్నావంటే చాలా న్యాచురల్గా ఉన్నావు. నువ్వు ఏదో చేస్తే నువ్వు లేవు, ఏదో చేయకుండా ఉండటం కూడా నువ్వు కాదు. ఈ చెయ్యడము చేయకపోవడం అనేటువంటివి రెండు కూడా నీ మనసు యొక్క సంఘర్షణలు అంటున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను, నీ మానసిక స్థితిది. నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ మానసిక స్థితిది. నాకు నేను తెలియటం లేదు, ఇది కూడా నీ మానసిక స్థితి. కీప్ క్వైట్, జస్ట్ బీ. నువ్వు అక్కడ పుష్కలంగా ఉంటావంటున్నాను నేను. నువ్వు అక్కడే చాలా పుష్కలంగా ఉంటావు. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రకటితం నువ్వు కాదు, ప్రకటించాలనుకోవడం నువ్వు కాదు, నేను ప్రకటితం అవుతున్నాను అనుకోవడం నువ్వు కాదు. వీటికి ఇక కాస్త అడుగున నీ లోగర్భంలో, నీ అనంతమైన అంతర్వాహినిలో, నీ స్వయం యొక్క పరిపూర్ణమైన ఆనందంలో, నీ తెలివికి సంబంధం లేని ప్రకటితంలో నువ్వు యథేచ్ఛగా వెలుగొందబడుతూ ఉన్నావంటున్నాను నేను. దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో గురు, దెర్ ఈజ్ నో స్పిరిచువల్ పవర్. మ్యాన్ మైండ్ క్రియేషన్ ఇదంతా. వ్యక్తి సృష్టించుకున్న భావనలు ఇవన్నీ. నీ నిజస్థితి ఎలా ఉందంటే అది బిగ్గెస్ట్ బ్లాక్ హోల్. అది యు ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ హోల్. నువ్వు అపారమైనటువంటి మహాశూన్య సంపదవు. నువ్వు అది ఎప్పుడూ ఉంది. అది నువ్వు తెలుసుకుందామనుకుంటున్నావో తెలుసుకునేవాడు నిష్క్రమించాలంటున్నాను నేను. తెలుసుకునే నైజం నిష్క్రమించాలి. అది నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే పూర్తిగా నిన్ను వదులుకోవాలంటున్నాను నేను. మీరేమంటున్నారంటే నన్ను నేను తెలుసుకోవాలి కాబట్టి నేను ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తానంటున్నారు. దెర్ ఈజ్ నో పాత్. మార్గం అంటూ ఏది లేదు అసలు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఎండ, హీటు, అంటే సూర్యుడికి ఏమున్నాయి, వెలుగు, లైట్ ఉందా? సూర్యుడిలో ఏముంది? లైట్ ఉంది. హీటు ఉంది కదా, సూర్యుడిలో ఏమున్నాయి? లైట్ ఉంది, హీట్ ఉంది కదా. ఇవి సూర్యుడు ఏదైనా సరే నేను ప్రకటిస్తున్నానని ఉందా? అదేంటది? న్యాచురల్ సోర్స్. నిన్ను నేను ప్రకటించుకుంటున్నాను, నేను మనస్సుని, నేను చైతన్యాన్ని,
అనేటువంటి దాని నుంచి నేను చాలా సహజ సిద్ధంగా ఉన్నాను, నా నుండి అన్నీ చాలా సహజ సిద్ధంగా ప్రకటించున్నాయి, యథేచ్ఛగా ప్రకటించబడుతున్నాయి, నా అనుమతితోటి సంబంధం లేకుండా ప్రకటించబడుతున్నాయని, నీ ఆలోచనలకు సంబంధం లేకుండా అది ప్రకటించబడుతున్నాయి అనేటువంటి స్పష్టత నీకు కలిగినప్పుడు అక్కడి నుంచి మీ సహజ సిద్ధమైన జీవన వైభవంలోకి మీరు అడుగు పెడతారంటాను. అప్పటి వరకు కూడా మీరు ప్రణాళికాబద్ధం చేస్తూనే ఉంటారు ప్రతిదాన్ని. మీకెవ్వరు అపకారులు లేరు, మీకెవరు ఉపకారులు లేరు. మీరు సృష్టించుకున్నది ఏదైతే ఉన్నదో అది దేవుడు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ఈ లోక సంబంధికమైన విషయాలు అవ్వచ్చు, లోకేతర సంబంధమైన విషయాలు అవ్వచ్చు. మీరు సృష్టించుకున్నది ఏదైతే ఉన్నదో అదే మీకు అపకారం చేస్తుంది, అదే మీకు ఉపకారం చేస్తున్నట్లు కనిపిస్తూ అపకారం చేస్తుంది. నువ్వుగా ఉండలేకపోతున్నావు, అది చాలా కష్టతరమైపోయింది అంటే దానికి ఒకే ఒక కారణము, నువ్వు కానిది ఏదైతే ఉన్నదో దానిని ఒక కోణంలో ఇది నేను కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తించట్లేదు. పైగా ఇంకొక కోణంలో చూస్తే ఏమవుతుందంటే మీరు కాని దాన్నే మీరు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కొన్ని వాసనలు ఉంటాయి, లేకపోతే కొన్ని సంఘర్షణలు ఉంటాయి, ఒకటి తీసేయాలి కాదు, తీసేయాలని ఎవడైతే ఆసక్తి చూపుతున్నాడో వాడిని తీయగలిగేటువంటి నైపుణ్యత కలగాలంటున్నారు. మీరు ఏది చేసినా పర్వాలేదు, అది ఎలా ఉండాలంటే అది మీ మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం నుంచి కొత్తది ప్రకటితం కాకుండా చూడడం. అది నీ ఆలోచనల నుంచి నువ్వు ఎప్పుడైతే వైదొలిగి పోవాలని నువ్వు అనుకుంటావో వైదొలిగి పోవడం కోసం కొత్త ఆలోచన చేస్తావంటున్నాను. ఇది చాలా చాలా కంజెస్టెడ్గా ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మీరు మీ నిజస్థితిని పొందొద్దు, అది మీ ఆలోచనల ద్వారా తలకు వైఖరి ఏదైతే ఉందో దాని ద్వారా అది అందదు అనేటువంటి ఒక నిర్ధారణైనా తీసుకోండి అంటున్నాను. ఎందుకనంటే మీరు ఎప్పుడు థాట్తో పొల్యూట్ చేస్తూనే ఉంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని వాస్తవికతలోకి తీసుకుని రారు. ఇప్పుడు దాన్ని ఎప్పుడు థాట్తో పొల్యూట్ చేస్తూనే ఉంటారు. ఇవన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటంటే ఉన్న ఫలంగా ఇప్పుడే ఇక్కడే వ్యక్తి అలా ఉండిపోవడం అంతే. వ్యక్తిత్వం పూర్తిగా ఫ్రీజ్ అవ్వాలి. అక్కడ లేనంత వరకు థాట్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అది అందుకే నేను కొంచెం దీన్ని ఒక కన్క్లూజన్ తీసుకొస్తూ ఎప్పుడూ ఒక మాట అంటాను. అదేంటంటే అది మీ మనస్సుని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనస్సుని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మనస్సును ఉపయోగించొద్దు అంటాను. ఇంకొక కోణంలో ఏం చెప్తానంటే అసలు ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించమంటాను నేను. దీనికి మీరు ఇస్తున్న సమయం సరిపోదు, ఈ త్యాగం సరిపోదు, ఈ సమయం సరిపోదు, ఈ త్యాగం సరిపోదు, ఈ సత్సంగం సరిపోదు. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు లేదా చాలా రోజులు తరబడి మీరు చేసేటువంటి సాధనగా మీరు తెలుసుకున్న సాధన ద్వారా మీరు తెలుసుకున్న విషయాల కంటే కూడా సత్సంగంలో చాలా ఎక్కువ విషయాలు చాలా తక్కువ టైంలో తెలుసుకోవచ్చు. ఈ సమయం సరిపోదు, ఈ త్యాగం సరిపోదు, ఈ సత్సంగం సరిపోదు, ఈ ఆర్తితో కూడుకున్నటువంటి ఈ సత్సంగం సరిపోదు. ఇది ఇంకా చాలా ఎక్కువసేపు జరగాలంటున్నాను. మీకు అక్కడ మీకు చాలా సమృద్ధివంతమైన ఆహారం లభిస్తుంది, బలమైన ఆహారం లభిస్తుంది మీకు అక్కడి నుంచి. బలమైన ఆహారం చాలా కొద్దిగా ఉంటే సరిపోతుంది. బలహీనమైన ఆహారం చాలా ఒక ఎంత ప్లేట్ నిండా ఉన్నా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఇప్పుడే ఆగిపోవడం. అది నువ్వు ఆగిపోవడం అంటే నీ సహజత్వానికి
నువ్వు పూర్తిగా దాసోహం అయిపోవడం అంటే నీ హృదయానికి దాసోహం అవడం. నీ బీయింగ్ స్టేట్ ఏదైతే ఉందో, నీ న్యాచురల్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ పరిపూర్ణత్వం దగ్గర నువ్వు పూర్తిగా నిష్క్రమించడం. అది నీ హృదయ గర్భంలో నిష్క్రమించడం. అది నీ మెలకువకు సంబంధించింది కాదు, అది మీ నిద్రకు సంబంధించింది కాదు, అది మీ కలకు సంబంధించింది కాదు. అది మీరు మెలకువని నిద్రగా మలచడం కాదు, మెలకువని నిద్రగా మలచడం కాదు, నిద్రని కలగా మలచడం కాదు, కలని మళ్ళీ మెలకుగాను నిద్రగాను మలచడం కాదు. నువ్వుగా ఉండటం. అది మీరేదైతే పగలని అంటున్నారో, మీరేదైతే రాత్రి అని అంటున్నారో, మీరేదైతే కళ అని అంటున్నారో, ఇవన్నీ కూడా మీ మనసు యొక్క సంకోచ వ్యాకోచ స్థితులు. గాఢ నిద్ర ఒకటి మాత్రమే దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ స్పష్టమైన మెలకువలో కూడా మీ సుషుప్తి స్థితిని మీరు చాలా సజావుగా, మీరు చాలా స్పష్టంగా రికగ్నైజ్ చేయొచ్చు. అసలు మీ సుషుప్తి ఏదైతే ఉన్నదో అదే మీ నిజస్థితి. సుషుప్తి ఏదైతే ఉందో అదే నిర్వాణ స్థితి. ఆ సుషుప్తి పైనే ఈ మెలకువ, ఈ నిద్ర, ఈ కళ ఇవన్నీ సంభవించాయి అంటున్నాను. నువ్వెవరు అంటే అది పూర్తి సుషుప్తివి. నువ్వు వ్యక్తిత్వం లేని గాఢ నిద్ర యొక్క సంపూర్ణ పరిమళం నువ్వు అది. మిగతావన్నీ కంప్లీట్గా నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి థాట్ ప్రాసెస్ అంతా, కంప్లీట్ థాట్ ప్రాసెస్. యు ఆర్ ప్యూర్ బీయింగ్, యు ఆర్ న్యాచురల్ బీయింగ్. నువ్వు ఒక సహజ సిద్ధమైన ఉనికివి, నీవొక స్వయం ప్రకటితానివి, నువ్వొక సంకల్పం తాలూకు ప్రకటితానివి ఎప్పుడూ కాదు.